నేను మల్లినాగరాజు. ఈరోజు చాలా యాంగ్జైటీగా ఉంది. హైదరాబాద్ నుంచి మేము షిరిడీకి ఫ్లైట్లో పోతున్నాం. నేను, మా అమ్మ, మా అన్న, మా వదిన, మా చెల్లెలు, మా బాబాయ్, మా బాబాయ్ కూతురు, మా బావ, అదేవిధంగా మా బామ్మది, మా అన్న వాళ్ళ బామ్మది, మొత్తం ఒక 27 మెంబర్స్ ఈరోజు మేము హైదరాబాద్ టు షిరిడీ ఫ్లైట్లో పోతున్నాం. ఈ 27 మెంబర్స్లో ఒక 3 మెంబర్స్ మాత్రమే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైట్ ఎక్కాం. మిగతా 24 మెంబర్స్ అందరూ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అనమాట. ఇది అందరూ కూడా చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. మీరు ఒకవేళ భవిష్యత్తులో మీరు కూడా ఎవరైనా ఇలా ఫ్లైట్ జర్నీ చేయాలి, మీ అమ్మ నాన్నని తీసుకుపోవాలి అనే కాన్సెప్ట్ మీకుంటే మాత్రం ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఒకటే అనుకున్నాను. చిన్నప్పుడు మేము 4వ తరగతి 3వ తరగతి గవర్నమెంట్ స్కూల్ పోయేటప్పుడు అంటే చాలా ఉత్సాహం పొందేవాళ్ళం. ఒక్కసారి అన్న విమానం ఎక్కాలని ఒక యాంగ్జైటీ ఉండేది మాకు. మనం ఎక్కుతామా, హైదరాబాద్ నుంచి చదువుకుంటామా అనేది. మార్మూల పల్లెటూరు నుంచి వచ్చాను. ఎంఎస్సీ చదివాను ఉస్మానియా యూనివర్సిటీలో. ఒక జర్నలిస్ట్ గా కూడా కెరీర్ లో ఉన్నాను ప్రజెంట్. అయితే ఒకసారి ఫ్లైట్ ఎక్కుతామా లేదా అని అనుకున్నాను. నేను ఇప్పటికీ ఇది 4th టైం. ఒకసారి ఫస్ట్ టైం నేను, మా మదర్, మా ఫాదర్ తిరుపతికి వెళ్ళాం. ఇప్పుడు మా ఫాదర్ నడవలేని పరిస్థితి ఉన్నాడు కాబట్టి ఆయన రావట్లేడు. అమ్మ మాత్రమే ఈ జర్నీలో నాతో వస్తుంది. అట్లా ఖచ్చితంగా పేరెంట్స్ ని ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కించాలని, ఏ తల్లిని ఎక్కించాలని కొడుకులకు కూతుర్లకు ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ ఈ వేదికని మీరు వాడుకోండి. మీకు కూడా ఒకసారి ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాన్ని ఈ కన్సర్న్ ప్లాట్ఫామ్ మీకు అందిస్తుంది కాబట్టి వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా ఉత్సాహం ఉంటే మీరు తక్కువ ధరలో ఫ్లైట్ లో వెళ్ళే దానికోసం ఎక్కడెక్కడ ఉండే వీళ్ళంతా కూడా సర్వీస్ చేస్తున్నారు. ఈ సర్వీస్ ని మీరు వాడుకోగలరు. మహారాష్ట్ర జలగాం ఎయిర్పోర్ట్ రీచ్ అయినాం. ఇక్కడ దిగినాం, బయటకు వచ్చినాం. ఇప్పుడే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ ఎయిర్పోర్ట్ని ఎందుకు దీన్ని ఎందుకు చూజ్ చేసుకున్నామంటే, ఫ్లైట్ ఫేర్ చాలా తక్కువ. దీనికి తక్కువ ప్రయాణంతో, తక్కువ ఖర్చుతో మనం ఫ్లైట్లో ప్రయాణించాలనే ఉద్దేశంతో మనం ఈ జలగాం ఎయిర్పోర్ట్ చూజ్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసినాం. దాంతో పోలిస్తే చాలా తక్కువ అనమాట. ఇట్లా ఇప్పుడు ఈరోజు నైట్ షిరిడీలో స్టే, రేపు షిరిడీలో దర్శనం, రేపు సాయంత్రం ట్రైన్లో రిటర్న్ జర్నీ. ఎల్లుండి ఉదయానికి మేము హైదరాబాద్ చేరుకుంటాం. అందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ జర్నీ విమానాన్ని దూరం నుంచి చూడడం, కింది నుంచి చూడడమే తప్ప ఫ్లైట్లో మనం కూడా ఎక్కామనే ఫీలింగ్తో చాలా సీనియర్ సిటిజన్స్, 80 ఏళ్ళ వయసు ఉన్నోళ్ళు, 70 ఏళ్ళ వయసు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. హలో అండి, మనం సెకండ్ రోజు మన టూర్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఉదయం షిరిడి సాయిబాబా టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. అక్కడ కెమెరాలు ఎలో చేయలేదు కాబట్టి మనం వీడియోలు తీసుకోవడానికి కుదరలేదు. ప్రజెంట్ అక్కడి నుంచి మనం శని సింగాపూర్కు వచ్చినాం. ఇక్కడ జస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి నేరుగా సంభాజీనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మనం రైల్లో హైదరాబాద్కు బయలుదేరుతాం. శని సింగాపూర్ టెంపుల్ కూడా ఇక్కడ ఫేమస్గా చెప్తుంటారు. అందుకని ఇక్కడ మనం టైం ఉంది కాబట్టి ఇక్కడ విజిట్ చేసాం. ఇక ఈ జర్నీ
అంతా ఆహ్లాదంగా చాలా ప్రశాంత వాతావరణంలో జరిగిందని చెప్పొచ్చు. ఇలా మీరు ఎవరైనా కూడా ఒకసారి ఏరోప్లేన్లో ఒక విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఇలా మీరు కూడా మీ అమ్మా నాన్నలు లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో విమానం ఎక్కాలని కోరిక ఉంటే తక్కువ బడ్జెట్లో తీసుకెళ్తామండి. అమ్మా నాన్న టూరిజం నుంచి జస్ట్ 6,000 ప్యాకేజీ ప్రజెంట్ రేట్ అనమాట. సో ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీడియో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తాం.